మమ్స్ అనేది ఏంటంటే అండి, మన సలవరీ గ్లాండ్స్, ఉమ్ము గ్లాండ్స్ ఉంటాయి మనకి. 2 ఉమ్ము గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి, 2 కింద ఉంటాయి, ఒకటేమో ఇక్కడ ఉంటుంది. దీన్ని పెరోటిడ్ గ్లాండ్స్ అంటారు, దీన్ని సబ్మాండిబులర్ గ్లాండ్స్ అంటారు, సబ్మెంటల్ గ్లాండ్స్ అంటారు. ఈ ఉమ్ము గ్లాండ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఈ ఉమ్ము గ్లాండ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ మమ్స్ అనేది ఇక్కడ 2 చెవులు వెనకాతల కింద బాగా వాపు వస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ మమ్స్ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. మమ్స్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ మమ్స్ ఎందుకు వస్తుంది? చిల్డ్రన్కి బాగా కాఫ్ కోల్డ్స్ రావడము, బాగా వైరసెస్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఎస్పెషల్లీ చేంజ్ ఆఫ్ వెదర్. ఈ మమ్స్ లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు చూస్తామంటే జనరలీ ఈ వింటర్ నుంచి సమ్మర్ వచ్చే ఈ హోలీ టైంలో అందరు పిల్లలు చల్లనీళ్ళతో ఆడడం ఇవన్నీ చేసినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మమ్స్ అనేది వస్తుంది. ఈ మమ్స్ ఒక్క పక్క రావచ్చు, 2 పక్కల కూడా రావచ్చు. మమ్స్ వచ్చినప్పుడు పిల్లలకి లక్షణాలు ఏంటంటే హై ఫీవర్ ఉంటుంది, మింగడానికి కష్టంగా ఉంటుంది, బాగా 2 పక్కల వాపు కనిపిస్తుంది. ఇది దాని మెయిన్ లక్షణాలు. దీన్ని మనం కంప్లీట్గా మెడిసిన్స్ తోటి ట్రీట్ చేయొచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి టైంలో పిల్లలకి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి. వాళ్ళని స్కూళ్ళకి పంపించకూడదు. కొంచెం బాగున్నాడని తొందర చేసి స్కూళ్ళకి పంపించకూడదు. కంప్లీట్గా అది తగ్గే వరకు స్కూళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే దీనికి కాంప్లికేషన్స్ ఉంటాయి. యూనిలాటరల్ హియరింగ్ లాస్ అంటాం. ఇది ఎక్కువ రోజులు ఇలాగే ఉండిపోయి సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వకపోతే ఒక సైడ్ చెవు వినికిడి పోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హార్ట్ పెయిన్ ఎఫెక్ట్ పడవచ్చు. ప్లస్ ఇంకోటి మయోకార్డైటిస్ అంటాం అనమాట, అది రావచ్చు. ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే పిల్లలకి మంచిగా బెడ్ రెస్ట్ ఇచ్చి మంచి ఆహారం ఇచ్చి కరెక్ట్గా మందులు ఇస్తే ఈ మమ్స్ అబ్సల్యూట్లీ ట్రీటబుల్ కండిషన్. దీనికి వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయండి. అది MMR వ్యాక్సిన్ అంటారు. ఇది పిల్లలకి కరెక్ట్గా ఇస్తే మమ్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట.